ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని సువర్ణ భారతి కళాశాలలో రాష్ట్ర స్థాయి యూట్యూబ్ జర్నలిస్టుల సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. జై యూనియన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షతన జై యూనియన్ శ్రీ సత్యసాయి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా హిందూపురం మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్, కాంగ్రెస్ పార్టీ DCC అధ్యక్షులు MH ఇనాయతుల్లా, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కిఫాయతుల్లా మరియు సామాజికవేత్త అఖిల భారత షాహిద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూపురం మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ మాట్లాడుతూ, యూట్యూబ్ జర్నలిస్టులు వార్తా సేకరణలో భాగంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ప్రభుత్వ రాయితీలు లేకపోయినా వార్తలు సేకరించి నిరంతరం ప్రజల పక్షం నిలబడుతున్నారంటూ తెలిపారు. భవిష్యత్తులో యూట్యూబ్ జర్నలిస్టులకు మంచి రోజులు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ DCC అధ్యక్షులు NH ఇనాయతుల్లా మాట్లాడుతూ, యూట్యూబ్ జర్నలిస్టులకు మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. సామాజికవేత్త అఖిల భారత షాహిద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ, యూట్యూబ్ జర్నలిస్టులు ఏమీ ఆశించకుండా ప్రజాక్షేత్రంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ వార్తను చేరవేస్తూ నిరంతరం పాటుపడుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో యూట్యూబ్ జర్నలిస్టులకు మంచి కాలం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర యూట్యూబ్ జర్నలిస్టులు, జై యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు, శ్రీ సత్యసాయి జిల్లా జై యూనియన్ కార్యవర్గ సభ్యులు, నాయకులు, పాత్రికేయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తోటి పార్టీకేయులైనటువంటి సుదూర ప్రాంతాల నుండి అనేక సమస్యలను ఎదుర్కొని ఇక్కడికి రావడం చాలా ఆనందదాయకం. మీ అందరినీ ఈ విధంగా తెలిసినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది. అయితే దీనికి పూర్తి స్థాయిలో మద్దతునిచ్చి యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ అయినా సరే తోటి పాత్రికేయ మిత్రులని మిమ్మల్ని అభినందిస్తూ పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించిన ఈ రోజు ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. మీ అమూల్యమైన సమయాన్ని ఈ రోజు అందరికీ చాలా విదేశీ కానీ మీరు ఇక్కడికి రావడం నాకు ఎంతో సంతోషదాయకం. మీ యొక్క సలహాలు, సూచనలు, మీ తోడ్పాటు ఎప్పుడు కూడా ఇందుకు సత్యసాయి కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీకు మా జై యూనియన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంజయ్ గారు ఎటు తిరిగి మాట్లాడండి. ప్రతి ఒక్కరికి ఈ పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా పేరు సంజయ్ రెడ్డి, నేను విశాఖవాసిని. నేను కూడా ఒక తోటి పాత్రికేయుని. మాకు ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది, దాని పేరు D2B న్యూస్. D2B న్యూస్ స్టాండ్స్ ఫర్ బ్యాక్ టు బ్యాక్ న్యూస్. నేను మీడియా రంగంలో గత 8 సంవత్సరాలుగా మండల స్థాయి రిపోర్టర్ దగ్గర నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జిగా, జిల్లా బ్యూరోగా, స్టేట్ బ్యూరోగా, సెక్రటరీ ప్రోటోకాల్లో అనేక ప్రింట్ మీడియాలోను మరియు శాటిలైట్ ఛానల్స్ లోను వివిధ హోదాలలో వివిధ రంగాలలో పత్రికలో మరియు శాటిలైట్ ఛానల్లో కూడా నా సేవలు అనేది అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలుసు, జర్నలిజం అని అంటే కంప్లీట్ గా వార్తా సేకరణ మీద, వార్తను ప్రసారాలు చేసేదాని మీద, సమాజంలో జరిగే ప్రతి రుగ్మతలను తొలగించే విధంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటుంది. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు వివిధ వ్యాప్తిలో తెలియజేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు పూర్తిగా అందుతున్నాయని అనే దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అందరికీ జాగృతం చేసేదే వార్త. చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీ బాధలు విన్నాం, మీ గురించి అన్నీ తెలుసుకున్నా. రాబోయే దినాల్లో మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మీరు రండి, నాకు డిస్కస్ చేయండి. తప్పకుండా నెరవేరుస్తాను.
చేస్తారని మీరే హామీ ఇస్తున్నాను. కొన్ని విషయాలు చెప్పాలి. ఏమంటే మీరు కష్టపడితేనే మాత్రం ఫలితం దక్కుతుంది. ఎవరో ఏదో చేస్తారని ఏదో ఆశిస్తామంటే మీకు ఫలితం దక్కదు. దానికోసం కష్టపడి ముందుకు పోండి. మీ అంతకు మీరు గుర్తింపు తెచ్చుకోండి. మీకు గుర్తింపు మాట కావాలి కదా పొందుతారు కదా, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ధన్యవాదాలు. పత్రిక ఒక పార్టీ పత్రిక, అదొక పార్టీ పత్రిక, సాక్షి ఒక పార్టీ పత్రిక, ఆంధ్రజ్యోతి ఈనాడు ఒక పార్టీ పత్రిక. ప్రతి ఒక్కరూ పార్టీలకు అనుగుణంగా వాళ్ళు పత్రికలు పెట్టుకున్నారు. పెట్టుబడిదారులు పత్రికలు ఛానల్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఇబ్బందిలో ఉన్న పాత్రికేయ మిత్రులు మాత్రం యూట్యూబ్ ఛానల్స్. ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనం నిజాయితీగా ఖచ్చితంగా శ్రమిస్తే, పని చేస్తే మీరు పెద్ద టీవీ ఛానల్స్నే చూస్తారు చాలామంది అనుకోవడం ఒక భ్రమ. పెద్ద పెద్ద పత్రికల్నే ప్రజలు తీసుకొని చూస్తారు అనడం కూడా భ్రమే. మీరు నిజాయితీగా పని చేస్తే ఖచ్చితంగా పెద్ద పెద్ద ప్రసార సాధనాలు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో దానికన్నా ఎక్కువ ప్రాముఖ్యత ప్రస్తుత యూట్యూబ్ ఛానల్స్ ఇస్తారు. ఖచ్చితంగా మనలో ఆ యొక్క ఫైర్ ఉందండి. నేను ఆ మిత్రుల గురించి ఒక 2 మాటలు చెప్తాను. ఒక 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను. డీల్ గారు మేమందరం ఉద్యమాలు చేసినవాడు. ఉద్యమాల్లో త్యాగాలు కూడా ఉన్నాయి. బాబుల్లో ఉద్యమాలు చేసేస్తారు. కానీ ఇక్కడ ఒకటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి నేను ఒక మంచి నిజంగా హృదయంతో వాళ్ళని గర్విస్తున్నాను. ఎందుకంటే కష్టం నా మిత్రుని కష్టం చెప్తాను. నిజంగా ఎంత త్యాగం అంటే అతను త్యాగం ఒక పిచ్చి కూడా. అజరుద్దీన్ ఫేవరెట్. అజరుద్దీన్కి పండు తెగిపోయింది, ఒక పండు తెగిపోయింది బాగుపడి అంటే ఏ పండు తెగిపోయిందో అదే పండు తెచ్చుకున్న వ్యక్తి ఒక ఫైల్ ఉంటుంది మనిషి. ఒక యాక్సిడెంట్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఒక కన్ను పూర్తిగా నరాలు తెగిపోయింది. ఒక కన్ను నా మిత్రుడికి కన్ను అట్లే ఉండేది సార్. అది అంటే ఎవరికైనా పనికి వస్తుందా ఈ కన్ను అన్నాడు. అవును సార్, ఇది తీసేస్తే నీకు ఊరికే ఉంటుంది అంతేగాని నీకు పని చేయదు. అంటే వేరే వాళ్ళకి పనికి వస్తుందా అంటే అవును పనికి వస్తుంది. అంటే ఆ కంటిని కూడా తీసి వేరే వాళ్ళకి దానం చేసి ఈరోజు స్టేజ్ మీద కూర్చున్నాను. ఒక త్యాగం అనేది ఉంటుంది. మా ఎంహెచ్ నాయకులు గారు నిజంగా ఆయన దాత. ఎవ్వరు ఆ మాటలు వేదిక తీసుకునేది. ఆయన 100 కోట్ల అధిపతి, మరి దాత కూడా. కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు అన్నీ పక్కన పెట్టి సంవత్సరాల నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో సామాజిక సేవలు చేస్తున్నాడు. ఆయన కూడా ఈరోజు స్టేజ్లో నా జేబులో చిల్లీగా కూడా లేదు. నేను కూడా స్టేజ్ మీద ఉన్నాను. నేను అదే చెప్తున్నాను. నిజంగా మీరు కష్టపడి రాజకీయాల్లో ఈరోజు చైర్మన్గా ఉన్నాడు. డబ్బు ఖర్చు చేయలేదు. డబ్బు ఆయన ఖర్చు చేయలేదు. ఆయన చేసిన పని మార్గదర్శకంగా ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు మా ఎంహెచ్ నాయకుల గారు ఈరోజు చాలా మంది ఉండొచ్చు రాజకీయ నాయకులు, కానీ ఇక్కడ ఎంహెచ్ నాయకుల గారు ఉన్నారు. మీ పాత్రికేయ మిత్రులకు ముందరంటే ఆయన చేస్తున్న యొక్క ఆదర్శాలు, ఆయన చేస్తున్న యొక్క పని. నేను కూడా మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గోపాల్ 2016 ఒక 3 గంటల ఆయన యొక్క మీడియా, ప్రజాశక్తి మీడియా పుట్టపర్తిలో మీడియా వాళ్ళు కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమం
చాలా మంది పాత్రికేయ మిత్రులు కాపీ పేస్ట్ చేస్తున్నారు. అక్కడ ఏదో వార్త వచ్చింది, ఆ వార్తను ఆ దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పాత్రికేయులు వెళ్ళి అక్కడ క్షేత్రస్థాయిలో పాత్రికేయులు వార్తను రాయాలి. క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అక్కడ పరిశీలన చేసి ఆ వార్తను కళ్ళకు కట్టినట్టుగా చూపించగలిగితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ యొక్క పాత్రికేయునికి ప్రపంచం గుర్తిస్తుంది అన్నారు. ఎవరు గుర్తిస్తున్నారు? ప్రపంచం గుర్తిస్తుంది. చూడండి, ఒక నిమిషం కంప్లీట్ చేస్తాను, 5 నిమిషాలు కంప్లీట్ చేస్తాను. ఒక పాత్రికేయుడు ఉన్నాడు, యూట్యూబ్ అని ధృవేష్ రాఠీ ఏదో పేరు, ధృవేష్ రాఠీలో ఏదో పేరు. ఇక్కడ లేడు, ఫారిన్లో ఉన్నాడు, విదేశాల్లో ఉన్నాడు. అతని వార్త, యూట్యూబ్ వార్త ఎప్పుడు వస్తుంది అని మొత్తం భారతదేశంలో వెయిట్ చేస్తున్నారు. ఒక యూట్యూబర్ అతని వార్త ఎప్పుడు రిలీజ్ అవుతుంది యూట్యూబ్లో అని వెయిట్ చేస్తున్నారు. మన ఇంకొక ఛానల్లో పెద్ద ఛానల్లో ఉండేవాడు, ఎన్డీఏ ఛానల్ ఉండేవాడు. ఆయన అక్కడి నుంచి ఉద్యోగాన్ని రాజీనామా చేసి వచ్చేసాడు. ఆయన ఇప్పుడు యూట్యూబర్గా మాట్లాడు, పెద్ద ఛానల్లో ఉండేవాడు. రాజకీయాల కారణంగా అతన్ని తొలగించిన కంపెనీని కొనేస్తాడు. ఆ యొక్క విలేకరి యూట్యూబర్స్ కోసం పోరాటంగా ఉన్నానంటూ యూట్యూబర్స్ని రాష్ట్ర వ్యాప్తంగా నడిపిస్తున్నటువంటి సంజయ్ రెడ్డి గారు, అదేవిధంగా మన హిందూపూర్లో ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు మహాదాత్మైనటువంటి వినాయకన్న గారు, మా ప్రియ మిత్రుడు, మరి రాష్ట్ర ముస్లిం నగర అధ్యక్షులు టిప్పు ఖాన్ ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక రక్తదానాలు చేస్తూ అనేక మందికి ఆదర్శించినటువంటి ఉమర్ ఫరూక్ ఖాన్ గారికి, సమాజంగా సేవకులైనటువంటి యశోద్ గారికి నాకు నమస్కారం. వేదిక ఉన్నటువంటి మన యూట్యూబర్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. మరి ఏ రాజకీయ నాయకుడు ఎదగాలన్నా, సమాజంలో ఒక పాపులర్ పర్సన్ కావాలన్నా, ఒక సెలబ్రిటీ స్థాయి రావాలన్నా, ఆ స్థాయి వాళ్ళ కష్టం నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ కష్టాన్ని కూడా గుర్తించి ఆ కష్టం 10 మందికి తెలియజేసి 1000 మందికి తెలియజేసి ఆ కష్టానికి తగిన గుర్తింపు ఇచ్చేది మాత్రము మీడియా అధికారులు తెలియజేస్తారు. మీడియా పాత్ర అమోఘం, అద్భుతంగా ఉంటుంది. ప్రజలకి ప్రభుత్వానికి అనేక సమస్యలే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య తెలియజేస్తాం, ఒక చైతన్యం అందిస్తాం. అనేక వార్తలు రంజనమైనటువంటి వినూత్నమైనటువంటి విశాల దృక్పథంతో అందిస్తూనే ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో మీడియా అనేది చాలా చాలా పాపులర్గా ఉంది. ప్రింట్ మీడియా అని, ఎలక్ట్రానిక్ మీడియా అని, యూట్యూబ్ ఛానల్స్ అని, సోషల్ మీడియా అని, ఈ విధంగా విపరీతమైన ప్రచారంలోకి వచ్చాయి. గతాన్ని గురించి ఒకసారి ఇప్పుడు మనం చూస్తే, ఒకప్పుడు ఇంపార్టెంట్ 4-5 పత్రికలు మాత్రం ఉండేవి. 5-6 మంది విలేకరులు ప్రెస్ మీట్కి వచ్చారు. కాలక్రమేణ ఎలక్ట్రానిక్ మీడియా వస్తే ఒక 5-6 లోగోస్ పెట్టుకొని వచ్చేవారు. మామూలుగా ఇప్పుడు కార్యక్రమం పెరిగిపోయేసరికి ఇవాళ ప్రెస్ మీట్ అంటే ఎంతమంది హాజరు, అంతమంది విలేకరులతో పాటు యూట్యూబర్స్. దాంతో పోటీ ప్రపంచమైంది మీడియా. ఈ పోటీతత్వం ఎలా మారిందంటే, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, ఈ మధ్య పోటీతత్వం ఉంది. కాబట్టి ఈ పోటీతత్వాన్ని నిలబడాలంటే ఏం చేయాలా? మన ప్రతిభను ప్రజెంటేషన్ చేయాలా, వార్తని రిలేట్ చేయాలా, వార్తను సేకరించాలా, వార్తని వినూత్నంగా చేయాలి. ఆ తపన, ఆ తాపత్రయంతో నిత్యం పోరాడుతూనే ఉంటారు. మరి లాభం అయితే లేదు కానీ, వచ్చేదైతే వదిలేదని లేదు కానీ, ఒళ్ళు మాత్రం మూవ్ అయితే యూట్యూబ్ ఛానల్స్.
ఖచ్చితంగా అంత కష్టపడుతున్నారు. పొద్దున్న లేచి ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎక్కడ మీటింగ్ పెడతాడో, ఏ ప్రోగ్రాం ఎవరు ఎక్కడ ఆందోళన చేస్తున్నారో, ఏ ప్రభుత్వ శాఖలో ఏం జరుగుతూ ఉందో దాన్ని తెలుసుకోవాలని ఆడటం, దానికోసం పోరాటం, దానికోసం పరిగెత్తడం, దాన్ని సేకరించిన దాన్ని మళ్ళీ దాన్ని కంప్లీట్ చేసి మన ప్రజలకు ఇవ్వడం ఈ రకంగా చేస్తూ మన గుర్తింపు రావాలా, మన వార్తల్ని ప్రజలు చూడాలా అనే విధంగా యూట్యూబర్స్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఆ మీడియా కింద ప్రింట్ మీడియా కింద వెళ్ళినట్ల మొట్టమొదటి యూట్యూబ్ ఛానల్ ఒకటో పనిచేస్తారు. అలా ఖచ్చితంగా న్యూస్ ఉంటుంది, మనం మాట్లాడే ఉంటుంది, టీం అంతా ఉంటుంది, దానికి ఖచ్చితంగా మన ఐటమ్ అంటే ప్లే అవుతుంది. కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ని నేను లైక్ చేస్తున్నాను, ఎందుకంటే వార్తలు సేకరిస్తున్నారు, వార్తలు అందిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో యూట్యూబర్స్ అంతా కూడా మంచి రోజులు రానున్నాయని మీ అందరూ కూడా తెలియజేస్తాను. మా గురించి చెప్పాడు, అతని గురించి అతను చెప్పుకోవడం ఎందుకంటే మాకన్నా గొప్పవాడు ఆయన. ఈరోజు ఒక మామూలు రాజకీయ నాయకుడు కాదు, సెలబ్రిటీ పర్సన్ కాదు, లేక వారసత్వం ఏమీ లేదు ఆయనకి. ఆయన కుటుంబం ఇద్దరు ముందర వెనకాల ఏమీ లేదు, అంటే ఆయన ముందు కానీ వెనకాల కానీ ఆయనకంటూ ఏమీ లేదు, పెద్ద ధనికుడు కాదు. కానీ మాకి హిందూపూర్లో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి ఏ రకమైన పాపులారిటీ ఉందో మాకినా నేను ఎక్కువ ఆయన. అంటే ఆయన చేస్తున్న సేవ అనాథ శవాలను అది ఎవరూ చేయలేదు, సాహసం. దీనికి నా మించిన సేవ ఇంకోటి ఉంటుందా? మనం శవం దగ్గరికి మన బంధువులు చనిపోతేనే వెళ్ళి చూడలేని పరిస్థితి. కరోనా సమయంలో చూడలేని పరిస్థితుల్లో ఆయన గుర్తుకొని దాన్ని అనుసంస్కారం చేసి ఆ కుల మీద, మత మీద, గోత్ర మీద ఎన్ని రకాల శుక్రవారం పోవచ్చిన, మంగళవారం పోవచ్చిన, అమావాస్య పోవచ్చిన, పౌర్ణమాడి చూడొచ్చిన, ఇవి మాట్లాడుతున్నా అంటే ఏ చూడకుండా, ఏ కులం చూడకుండా, మతం చూడకుండా ఇప్పటికి వందలాది మందిని అనాథ శవాల్ని అందించాడు. గొప్ప మంది వేల మందికి వాళ్ళ రక్తదానం చేశారు. కాబట్టి ఆయన సమాజంలో ఆయన ఎన్నోసార్లు యూట్యూబ్ ఆయన హైలైట్ చేస్తారు. ఎందుకంటే యూట్యూబర్స్ అనేది నిజాయితీగా ఉంటారన్నది ఇప్పుడు మన సంజయ్ చెప్పినట్ల నిజంగా మధ్యతరగతి ఒక స్థాయి ఉండేవాళ్ళు, డబ్బులు ప్రాధాన్యం లేకుండా సమాజ సేవ చేస్తూ గుర్తింపు లేనటువంటి వాళ్ళని కూడా ఖచ్చితంగా యూట్యూబర్స్ అట్లా వాళ్ళని కూడా బాగా గుర్తింపు తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క పనితీరు కూడా ప్రజలు చూపిస్తుంది. అలాంటి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో ఆయన కార్యక్రమాలు చూస్తాం. అంటే అద్భుతమైన కార్యక్రమాలు అమ్మ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి కూడా ఇంత మంచి ముందు ప్రజలు ఎంత గౌరవిస్తాం. అన్నీ ఆ మైక్ కొద్దిగా బైక్ పెట్టండి. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఈ యొక్క అన్ని ఉదాహరణ చూసిన తర్వాత మనం చేయాల్సిన ప్రయత్నం అంతా పోరాటం దానికోసం ఆరాటం నిశ్చయంగా సుఖసిద్ధ పనిచేయడం. యూట్యూబర్స్ ఇది ఒక శుభపరిణామం. రాష్ట్ర స్థాయి చేసినాడు. నేను మీకు అందించే సలహా ఏమంటే ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు జర్నలిస్టుగా బాగా